హాయ్ అండి, వెల్కమ్ టు లతా రసం. నేను ఈరోజు నూడిల్స్ చేస్తున్నానండి. ఆల్రెడీ వాటర్ బాయిల్ అయిపోయింది. ఇందులో సాల్ట్ వేసుకున్నాను, కొంచెం ఇందులో ఆయిల్ కానీ వేసాను, ఒక స్పూను. నూడిల్స్ వేస్తున్నాను. ఒక 10 నిమిషాలు కుక్ అవ్వాలండి. ఇది బాయిల్ అయిపోయిందండి, ఆపేద్దాం. ఇట్లా వడపట్టుకుందామండి, సపరేట్గా చేసుకున్నాం. నీళ్ళన్నీ ఆరిపోతాయి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టాను, నూనె వేసాను. ఇప్పుడు వేసుకుందాం. ఆనియన్స్, క్యారెట్, క్యాబేజీ, ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మనం చేసేది వెజిటేబుల్స్ నూడిల్స్ అండి. కొంచెం సాల్ట్ వేసుకుందామండి. కొంచెం మిర్చి పౌడర్, గ్రీన్ చిల్లీ సాస్ అండి, చిల్లీ సాస్ అండి, సోయా సాస్, వెనిగర్ అండి, నాకు ఇది ప్యాకెట్లోనే వచ్చింది మసాలా. కొంచెం వాటర్ అండి. నూడిల్స్ వేస్తున్నాను. ఇలా ఇంట్లోనే చేసి పెట్టండి, పిల్లలు హెల్తీగా తింటారు, మంచిగా ఉంటుంది. బయట షాపులలో తెచ్చుకొని తినే కాడికి ఇలా చేసుకొని తింటే మంచిదండి. పిల్లల కోసమే కదా మనం ఏం చేసినా. మిక్స్ చేసుకుందాం మొత్తం. ఇలా పిల్లలకి ఇంట్లోనే చేసి పెట్టండి, పిల్లలు హెల్తీగా తింటారు, హెల్తీగా ఉంటారు. బయట షాపులలో తెచ్చుకుని తినే కాడికి వాళ్ళు ఏమి ఇస్తారో ఏమో తెలియదు కదండి. మనం ఇంట్లో చేసి పెడితే పిల్లలు మంచిగా తింటారు కదా, టేస్టీగా. వాళ్ళ ఆరోగ్యం కోసమే కదండి మనం ఏం చేసినా కానీ. ఇంతే అండి, ఎంతో టేస్టీ అయినా హెల్తీ అయినా నూడిల్స్, హోమ్ నూడిల్స్ చాలా బాగుంటుంది. అయిపోయిందండి, స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకుందాం. ఇంతే అండి, ఎంతో టేస్టీ అయిన నూడిల్స్. ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.